హాయ్ అండి. వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ క్లాస్లో మనకి ఎన్టీపీసీ డేట్స్ అయితే రావటం జరిగింది. మనందరికీ తెలుసు కదా డేట్స్ వచ్చినాయని. మనకి 5వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి నేనేం చేద్దాం అనుకున్నానంటే ప్రతిరోజు ఏదో ఒక చాప్టర్ తీసుకొని క్లాసులు చేద్దాం అనుకున్నాను. మీకు ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అలాగే దానికి బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. ఓకేనా? మీకు ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీ అయితే వచ్చింది. అలాగే వైసీటీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ వీడియోలో నేను ఏన్షియంట్ హిస్టరీ నుంచి స్టోన్ ఏజ్ గురించి వీడియో చేద్దామని ప్రిపేర్ అయ్యాను. ఇవన్నీ కూడా మీకు వైసీటీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఓకేనా? మనకి టోటల్ వైసీటీ బుక్లో 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 8 క్వశ్చన్స్ చదివితే సరిపోయిద్దా అంటే సరిపోదు. అందుకని నేనేం చేశానంటే మీకు పూర్తి డీటెయిల్డ్గా ఒక డాక్యుమెంట్ అయితే రెడీ చేయడం జరిగింది. ఓకేనా? ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉండిద్దండి. ఓకేనా? మీరు ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా ఉండొచ్చు. దట్టు మీరు ఎన్టీపీసీకి ఒక బిట్ కూడా మిస్ అవ్వదు. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ బిట్లు ఏమేమి వచ్చినాయో కూడా నేను డిస్కషన్ చేస్తాను. ఓకేనా? మరి లేట్ చేయకుండా మన వీడియోని మీరు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. తప్పకుండా షేర్ అయితే చేయండి. ఓకేనా? ఓకే, ఈరోజు మనం ప్రీ హిస్టారిక్లో లేదా స్టోన్ ఏజ్ గురించి మనం మాట్లాడుకునే ముందులా అసలు చరిత్ర అంటే ఏంటి అనేది ఒక అవగాహన తెచ్చుకుందాం. ఓకేనా? చూడండి, అంటే మనం ఇంగ్లీష్లో హిస్టరీ అని పిలుస్తాం కదా. అసలు దీని ఆరిజినేషన్ ఏ భాష నుంచి వచ్చిందంటే గ్రీక్ నుంచి వచ్చింది. గ్రీక్లో హిస్టోరియా అని పలుకుతారు. హిస్టోరియా అంటే అర్థం ఏంటి? వెతకటము, పరిశోధన చేయటము, పరిశీలన చేయటం అనేటువంటి అర్థాలు రావటం జరుగుతుంది. అంటే ఏం లేదు, వెతికి పరిశోధించటాన్నే హిస్టోరియా అంటారు. ఓకేనా? అది గ్రీకు పదము. ఓకే, అయితే చరిత్ర అని మనం అంటూ ఉంటాం కదా. ఇందులో చెర్ అంటే ఇది సంస్కృత పదము. చెర్ అంటే నడవిక లేదా నడత. ఇవి మీకు ఎగ్జామ్లో అడగకపోవచ్చు అండి, ఎగ్జామ్లో రాకపోవచ్చు. బట్ ఒక అవగాహన, చరిత్ర చదువుకుంటున్నాం కాబట్టి మీకు ఒక అవగాహన కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు మనం తారీఖు అంటాం కదా. తారీఖు అనేది ఏ భాషా పదము? అరబ్ భాషా పదము. ఓకేనా? అయితే చరిత్రను అర్థం చేయడానికి మనకేమేమి ఆధారాలు కావాలి మెయిన్గా అంటే వాజ్మయ ఆధారాలు, పురావస్తు ఆధారాలు. వాజ్మయ ఆధారాలు అంటే మనకి దేశీయ అలాగే విదేశీయ వస్తాయి. పురావస్తు అంటే మనకి ఆర్కియాలజికల్ వాళ్ళవి వస్తాయి అన్నమాట. చూడండి, వాజ్మయ ఆధారాలు అంటే ఏంటి? మత గ్రంథాలు, మతేతర గ్రంథాలు, అదేదైనా సరే బుక్స్ అన్నమాట. బుక్స్ని మనము వాజ్మయ ఆధారాలు అంటారు. పురావస్తు ఆధారాలు అంటే బుక్సే కాదు, బుక్స్తో పాటు శాసనాలు, కాయిన్స్, అలాగే ఏదైనా ఇంకా వాళ్ళ ఆ పెయింటింగ్స్, లివింగ్ రాక్స్, ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలే. ఓకేనా? దీన్నే మనం ఆర్కియాలజీ అంటారు. ఆర్కియాలజీ అంటే పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రము అంటారు. ఓకేనా? ఆర్కియాలజీ పితామహుడు ఎవరండి? ఇండియాలో ఆర్కియాలజీ పితామహుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అంటాము. ఓకేనా? ఆర్కియాలజీకి ఉపయోగపడేటువంటి టెక్నాలజీ ఏంటి? కార్బన్ డేటింగ్ విధానం. కార్బన్ డేటింగ్ విధానం లేకపోతే ఎప్పుడు అంటే మనం హిస్టరీని విభజించడానికి వీలుండేది కాదు. ప్రీ హిస్టరీ అని ఆ విధంగా. అసలు కార్బన్ డేటింగ్ గురించి మనకి ఎన్టీపీసీలో బిట్లు రావటం జరిగిందండి. కార్బన్ డేటింగ్ గురించి అసలు కార్బన్ డేటింగ్లో అని దాని యొక్క సింబల్ ఏంటి? C14. C14ని కార్బన్ డేటింగ్కి ఉపయోగిస్తారనమాట. ఓకేనా? ఇది ఏ పత్రికలో ప్రచురించబడింది అని అడిగితే సైంటిఫిక్ మంత్లీ. ఏ శాస్త్రవేత్త దీన్ని కనుగొన్నాడంటే WF లిబ్బీ అని గుర్తుపెట్టుకోండి.
ఓకేనా, లిబ్బీ. అయితే ఇతను ఎక్కడ పనిచేసేవాడు? అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలో పనిచేసేవాడు. ఈయన ఎప్పుడు కనుక్కున్నాడు? 1947. కానీ ఇతనికి నోబెల్ ఎప్పుడు వచ్చింది? 1961లో వచ్చింది. ఎందుకు? అతను కనిపెట్టినా సరే బయటకు తెలియలేదు. ఇతను కనిపెట్టింది 1947 అయినా ఇతనికి వచ్చింది 61లో. అప్పటిదాకా ఈయన ఎవరికి చెప్పలేదు. ఈ సైంటిఫిక్ మంత్లీలో వచ్చింది కాబట్టి అప్పుడు శాస్త్రవేత్తలు తెలుసుకొని ఓకే దీనికి నోబెల్ బహుమతి ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చారన్నమాట. పురావస్తు ఆధారాలలో మనము శాసనాలు, నాణెములు, కట్టడాలు తీసుకుంటాం. అయితే శాసనాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఎపిగ్రఫీ. అయితే భారతదేశంలో అత్యధిక శాసనాలు వేసింది ఎవరు? అశోకుడు. అశోకుని శాసనాలు చదివింది ఎవరని మనకి ఎన్టీపీసీలో అడిగాడండి. ఎన్టీపీసీలో ఇదే బిట్టు మనకి 3-4 సార్లు అడిగాడు. మొత్తం మీద ఎన్టీపీసీలో ఈ బిట్టు 3-4 సార్లు వచ్చిందండి. సేమ్ ఇదే బిట్టు. ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టాడు? 1887 లేదా 86 అని కూడా ఉండొచ్చు. మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అశోకుడి గురించి చెప్పేటప్పుడు నేను అప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా. జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి వ్యక్తి అశోకుని శాసనాలు చదివాడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నాణెముల యొక్క అధ్యయనం ఏమంటారు? న్యూమిస్మాటిక్స్. మనకు తెలిసిందే కదా, నాణెముల యొక్క అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్. మనకి ఇంగ్లీష్లో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్లో చదువుకుంటాం. ఓకేనా, 1 వర్డ్ సబ్స్టిట్యూషన్లో. అయితే ఈ నాణ్యాలపై బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మల యొక్క అధ్యయనాన్ని సిగ్లోగ్రఫీ అంటారు. సిగ్లోగ్రఫీ. ఓకేనా. భారతదేశంలో తొలిసారిగా నాణ్యాలను తీసుకొచ్చింది ఎవరు? యవనులు. వాళ్ళనే ఇండో బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటారు. ఇండో బ్యాక్ట్రియన్ గ్రీకులు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ చలామణి అయ్యాయి? వీళ్ళు తీసుకొచ్చారు సరే, అవి ఎక్కడ తీసుకొచ్చారు? బీహారు, తూర్పు ఉత్తరప్రదేశ్ అని చెప్పొచ్చు. అయితే చరిత్ర అంటున్నాం కదా, అసలు చరిత్ర పితామహుడు ఎవరు అంటే హెరిటోటస్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఓకేనా. ఇతను ఆసియా మైనర్ నైరుతి భాగంలో గ్రీక్ నగరమైన హాలికర్నాస్లో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? హాలికర్నాస్లో జన్మించాడు. ఇతని యొక్క గ్రంథం ఏంటి? హిస్టరీ. ఇది కూడా అడుగుతాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో ఎవరి గురించి ఉంది? పారసీకులు, గ్రీకుల యొక్క వాళ్ళ యొక్క యుద్ధాల గురించి ఉంది. అలాగే ఆ సమయంలో ఉన్నటువంటి సమకాలీన చరిత్ర కూడా రచించబడి ఉంది. కాబట్టి ఈయన చాలా విశ్లేషణగా ఇచ్చాడు కాబట్టి ఇతన్ని చరిత్ర పితామహుడిగా పిలుస్తారు. ఎవరిని? హెరిటోటస్. ఇంపార్టెంట్ అండి. ఇదంతా మనకి చరిత్ర గురించి ఒక అవగాహన రావడానికి మాత్రమే. ఇప్పుడు మనం స్టోన్ ఏజ్ అటువంటి టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు స్టోన్ ఏజ్. ఓకే, ఈ వీడియో మొత్తం ఒక 30 మినిట్స్ పైన రావచ్చు, అబౌవ్ 30 మినిట్స్ రావచ్చు. ఓకేనా, తప్పకుండా లైక్ చేయండి. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దాంతోపాటు మీకు డీటెయిల్డ్ క్లాస్ కూడా చెప్తాను అనమాట. క్లాస్ చెప్పుకుంటేనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. అయితే చరిత్రను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఏం చేశారండి? పూర్వ చారిత్రక యుగము, చారిత్రక యుగంగా విభజించారు. అయితే వీళ్ళు కొన్ని వస్తువులు కనిపెట్టిన తర్వాత మధ్యలో ఫస్ట్ ఈ రెండింటిని కనుక్కున్నారు, తర్వాత దీన్ని కనుక్కున్నారు. ఓకేనా. ఇక్కడ పూర్వ చారిత్రక యుగం అంటే లిపి లేని కాలం. అంటే లిపి అనేది లేదు, జస్ట్ టాక్ అన్నమాట. అంటే మాట్లాడుకోవటమే, రాయటం అనేది లేదు. బట్ లిపి ఉంది. వాళ్ళు చదివారు, మనం చదవలేం. మనము చదవలేని కాలాన్ని చారిత్రక యుగం అంటారు. ఇక్కడ లిపి లేదు, ఇక్కడ లిపి ఉంది. మనం చదవగలుగుతాం. చదవలేం కాదు, చదవగలుగుతాం. మనం కూడా చదవగలుగుతాం. వాళ్ళు చదివారు, మనం కూడా చదవగలుగుతాం. ఇక్కడ లిపి ఉంది, వాళ్ళు చదివారు, మనం చదవలేదు.
దీన్నే సంధియుగము అంటారు. ఓకేనా. లిపి ఉండి చదవటానికి వీలు కాని యుగాన్ని సంధికాల చారిత్రక యుగము అంటారు. ఉదాహరణ మన సింధు నాగరికతే. ఓకేనా. ఇండస్ సివిలైజేషన్ ఉంది కదా, అది. వీళ్ళు ఉపయోగించిన లిపి ఏంటి? సర్పలేఖనం. దీన్ని ఎవరైనా చదివారంటే చదవలేదు, కాబట్టే సంధికాల చారిత్రక యుగము వచ్చింది. ఇక్కడ డెన్మార్క్ దేశస్థుడు సిఐ థామ్సన్ ఏం చేశాడు? చరిత్రను 3 విభాగాలు చేశాడు. ఒకటి శిల అంటే రాళ్ల యుగము, ఇంకోటి కంచు అంటే రాగి, మూడోది ఇనుప యుగం. ఓకే. ఇప్పుడు మనం ఉంది కంప్యూటర్ యుగంలో అని చెప్పొచ్చు. అయితే మరలా శిలాయుగాన్ని చరిత్రే 3 విభాగాలు అయితే అందులో ఫస్ట్ది శిలాయుగం. ఇది కూడా మరలా 3 విభాగాలు. అదేంటి? ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము. ఇవి తప్పు. ఇక్కడ 5 లక్షల సంవత్సరాల నుంచి 10,000 బీసీ, మీకు మూవీ కూడా ఉండిద్ది అనుకుంటా 10,000 బీసీ అని. తర్వాత ఇక్కడ 12,000 నుంచి 10,000ని మధ్య శిలాయుగము అంటారు. ఇక్కడ 7,000 నుంచి 1000 సంవత్సరాల దాకా ఉన్నదాన్ని నవీన శిలాయుగము అంటారు. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. నియోలిథిక్ ఏజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, మధ్య శిలాయుగం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, ప్రాచీన శిలాయుగం ఎక్కడి నుంచి అక్కడ దాకా. ఓకే. చూడండి, మనకి RPFSIలో ఇచ్చిన బిట్టు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీరియడ్ సక్సీడ్స్ ద పాలియోలిథిక్ పీరియడ్. ఇది 2024 బిట్టేనండి, రీసెంట్ బిట్టు. ఓకేనా. పాలియోలిథిక్ పీరియడ్ తర్వాత ఉన్నదేంటి అంటే ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం తర్వాత ఏమొస్తుంది? మధ్య శిలాయుగం. దాన్నే మీసోలిథిక్ ఏజ్ అంటారు. దీని తర్వాత నియోలిథిక్ ఏజ్, దీని తర్వాత చాల్కోలిథిక్ ఏజ్, దీని తర్వాత ఐరన్ ఏజ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మీకు NTPC 2019 పెట్టండి. ఇది NTPC 2019 నోటిఫికేషన్లో అడిగిన బిట్టు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ క్రోనాలజికల్ సీక్వెన్స్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ సివిలైజేషన్. ఫస్ట్ మనకేమొచ్చింది? పాలియోలిథిక్ ఏజ్ వచ్చింది. దాని తర్వాత మీసోలిథిక్, తర్వాత నియోలిథిక్. ఓకేనా. ఇది శిలాయుగము. తర్వాత చాల్కోలిథిక్, తర్వాత ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిడ్ నాట్ ఫాల్ అండర్ ద 3 మెయిన్ డివిజన్ ఆఫ్ స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్ని ఎన్ని విధాలుగా విభజించారు? 3. మూడిట్లో ఫస్ట్ది, రెండవది, మూడవది. లేనిది ఏంటిది? ఎనిలోలిథిక్ కదా. ఎనిలోలిథిక్ అనేది ఈ స్టోన్ ఏజ్లో మెయిన్ డివిజన్ కాదు, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ నాట్ అని అడిగాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇంక చూడండి, డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రాచీన శిలాయుగానికి పాలియోలిథిక్ పీరియడ్ అని లేదా ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. ఓల్డ్ స్టోన్ ఏజ్ అని కూడా పిలుస్తారు. నవీన శిలాయుగాన్ని నియోలిథిక్ అని పిలుస్తారు. వీటికి పేర్లు పెట్టింది ఎవరు? జాన్ ల్యూబెక్. ఇది APPSC వాడు అడిగిన బిట్ అండి ఇది. ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ప్రాచీన శిలాయుగానికి నవీన శిలాయుగానికి పేరు పెట్టింది ఎవరు? జాన్ లూబెక్. ఓకే. మధ్య శిలాయుగానికి పేరు పెట్టింది ఎవరు? జాక్వెస్ డి మోర్గాస్. ఇప్పుడు చూడండి, మనం ప్రాచీన శిలాయుగం గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. ప్రాచీన శిలాయుగాన్ని ఏమంటారు? ఓల్డ్ స్టోన్ ఏజ్ లేదా పాలియోలిథిక్ ఏజ్. చరిత్ర పూర్వకాలమును ప్రాచీన శిలాయుగము అంటారు. చరిత్రకి ముందున్నటువంటి కాలాన్ని ప్రాచీన శిలాయుగము అంటారు. ద ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఇన్ ద ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే ఇదే కదా చరిత్ర అంటే, దీన్నే కదా మనం చరిత్ర అంటాము. దానికి ముందున్నటువంటి కాలాన్ని ఏమంటారు? ప్రాచీన శిలాయుగము. ఇదే కదా.
ఈ చిన్న టైటిల్ మనం తెలుగులో చెప్పుకుంటే ఇలా ఉండిద్ది, ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఇలా ఉండిద్ది. మనకి ఈ బిట్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో 2023 అడిగాడండి. దీన్నే ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. ఓకేనా, ప్రీ హిస్టారిక్ ఎర్లీ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ఓల్డ్ స్టోన్ ఏజ్. మనం పాలియోలిథిక్ అంటున్నాం కదా, అసలు పాలియో అంటే ఏంటి? ప్రాచీన, ప్రాచీన అని వచ్చింది. లిథిక్ అంటే రాయి, శిల, రాయి, శిల అని వచ్చిద్దండి. లిథిక్ అంటే రాయి, పాలియో అంటే ప్రాచీన, మీసో అంటే మధ్య, నియో అంటే నవీన అని అర్థం. ఓకేనా, నియోలిథిక్ అంటే నవీన రాతి, మీసోలిథిక్ అంటే మధ్య రాతి. లారైజ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? ప్రాచీన శిలాయుగాన్ని, అసలు శిలాయుగమే 3 పార్ట్లు. ఈ 3 పార్ట్లలో ఫస్ట్ది ప్రాచీన శిలాయుగం, మళ్ళీ పరాచాని శిలాయుగాన్ని మళ్ళీ 3 పార్ట్లు చేశారు. అందులో పూర్వ, మళ్ళీ ఇందులో మధ్య, ఇందులో ఉత్తర. పూర్వ, మధ్య, ఉత్తర, అప్పర్, మిడిల్, లోయర్. లోయర్ పాలియోలిథిక్ పీరియడ్, మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్, అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్. నేను ఏదైతే గట్టిగా చెప్తానో అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు నోట్స్ రాసుకోవాలనుకున్నా నోట్ చేసుకోండి. నేను ఎక్కడెక్కడైతే మీకు ఎక్కువగా క్లారిటీగా చెప్తున్నానో అది ఎక్కువగా నోట్ చేసుకోండి. ప్రాచీన శిలాయుగపు లక్షణాలు. కుదురు అంటారండి. అప్పుడు ఉన్నటువంటి మానవులు ఏదైతే నివసించేవారో గుంపు గుంపుగా, ఆ గుంపుని కుదురు అంటాడు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ ముఖ్య వృత్తి ఏంటి? ఆహార సేకరణ. ఎలా సేకరించేవాడు? వేటాడి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఏపీపీఎస్సి వాడు అడిగింది. అయితే ఒక వ్యక్తి ఈ మానవుడిని వాడు స్వర్ణయుగంలో జీవించాడు అని చెప్పాడు. అంటే అప్పుడున్నటువంటి మానవుడు స్వర్ణయుగంలో ఉన్నాడు అని డిడి కోశాంబి అనేటువంటి వ్యక్తి చెప్పాడు. ఎందుకు? వాడికి రేపు అనేది అవగాహన లేదు. ఈరోజు తిన్నామా, నిద్రపోయామా, లేచామా, మరలా ఆహారం కోసం వెళ్ళాం, తిన్నాం, పడుకున్నాం, లేచామా. అంతేగాని ఒక 100 కోట్లు సంపాదించాలి, పొద్దున్నే లెగిసి డ్యూటీ చేయాలి, ఇలా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా, కండిషన్స్ ఏం లేవు కదా. వాడిష్టం, ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు లెగుస్తాడు. ఇంకా వాడికన్నా మంచి లైఫ్ ఏ ఉండిద్ది. అందుకని డిడి కోశాంబి స్వర్ణయుగము అని చెప్పాడు. అప్పుడు మరి చంపటానికి కానీ, జంతువుల్ని కోయటానికి కానీ ఉపయోగించినటువంటి రాయి క్వార్జైట్ రాయి. కాబట్టి ఈ యుగ మానవుడిని ఏమంటారు? క్వార్జైట్ మ్యాన్, క్వార్జైట్ మ్యాన్ అని పిలుస్తారు. ఓకేనా, దీన్నే పెబ్బుల్స్ అంటారు, పెబ్బుల్స్. ఓకే, అప్పుడు ఉపయోగించినటువంటి టూల్స్ చాపర్స్, క్లెవర్స్ అండ్ యాక్సెస్. ఓకేనా, చాపర్స్ అంటే ఏంటి? ఒకవైపు మాత్రమే మనుండిద్ది. ఇప్పుడు ఇదంతా రాయి అనుకోండి, ఈ వైపు మనుండిద్ది. సపోజ్ చాపింగ్ అంటే 2 వైపులా మనుండిద్ది, అంటే ఇటువైపు వాడవచ్చు, ఇటువైపు వాడవచ్చు. యాక్సెస్ అంటే తెలుసు కదా మీకు, యాక్సెస్ గొడ్డళ్ళు. ఓకేనా, రాతి గొడ్డళ్ళు ఉంటాయి. అయితే ఈ కాలంలో ప్రయోగం జరిపింది ఎవరు? మీకు ఎక్కువగా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఎవరు? ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియాకి పితామహుడు అని చెప్పొచ్చు. రాబర్ట్ బ్రూస్ స్ప్రూట్, మనకి ఏదైతే ప్రాచీన శిలాయుగంలో ఎక్కువగా పరిశోధన జరిపింది ఎవరంటే రాబర్ట్ బ్రూస్ స్ప్రూట్. ఇది ఏపీపీఎస్సి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎక్కువగా ఈ బిట్టు రైజ్ చేస్తూ ఉంటాడు రాబర్ట్ బ్రూస్ స్ప్రూట్ గురించి. రాబర్ట్ బ్రూస్ స్ప్రూట్ ఎక్కడ పరిశోధన చేశాడనేది కొంచెం అవగాహన తెచ్చుకుందాము. 1862లో తమిళనాడులోని పల్లవరం వద్ద రాబర్ట్ బ్రూస్ స్ప్రూట్ మరి ప్రాచీన శిలాయుగం యొక్క పనిముట్లను కనుగొన్నాడు. ఎక్కడ? పల్లవరం. ఏ స్టేటు? తమిళనాడు. ఎప్పుడు? 1862. ఈ 3 కూడా ఇంపార్టెంట్, మూడు బిట్లు అండి. ఓకేనా, ఎవరు కనుగొన్నారు? రాబర్ట్ బ్రూస్ స్ప్రూట్. ఇతన్ని ఏమంటారు? భారతదేశ రాక్ చరిత్ర పితామహుడు. ఎందుకు? మనకి అసలు ఈ ప్రాచీన శిలాయుగంలో ప్రాచీన శిలాయుగ పనిముట్లను కనిపెట్టింది రాబర్ట్ బ్రూస్ స్ప్రూటే. ఈ పనిముట్లు లేకపోతే వాళ్ళు మరి సర్వే జరపటానికి కానీ, మరింత సమాచారం రాకపోవటానికి కానీ కారణమయ్యేవాడు అయి ఉండేవాడు కాదు. కాబట్టి రాబర్ట్ బ్రూస్ స్ప్రూట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ? పల్లవరం. మన ఏపీలో కడప, కర్నూలులో కూడా ఇతను
చేశాడండి. మనకి కర్నూలు దగ్గర బేతంచెర్ల ఇవి ఉంటాయి కదా, సంగనకల్లు, బేతంచెర్ల ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా పరిశోధన చేశాడు. ఇదంతా కూడా ప్రాచీన శిలాయుగం గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ దగ్గరికి వచ్చాం. ప్రాచీన శిలాయుగపు ప్రాంతాలలో కనుగొనబడిన ప్రసిద్ధ గృహ క్షేత్రం అంటే కేవ్ అండి. కేవ్ అదేంటి? భీంబేట్కా. ఇది క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, అయితే ఇంకొన్ని క్వశ్చన్లు చూడండి. పాలియోలిథిక్ ఏజ్ గురించి. డ్యూరింగ్ విచ్ ఫాలోయింగ్ పీరియడ్ ఆస్ట్రిచెస్ వర్ ఫౌండ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఆస్ట్రిచ్ల్ని ఏ కాలంలో ఉన్నట్టుగా కనుగొన్నారు? ఇది సీజీఎల్ బిట్ అండి. పాలియోలిథిక్ ఏజ్ అంటే ప్రాచీన శిలాయుగంలోనే ఆస్ట్రిచ్లు ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కడ కనుగొన్నారు? మహారాష్ట్రలో ఆస్ట్రిచ్ ఎగ్లు ఎక్కువగా దొరికాయంట. మీకు ఈ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. పాలియోలిథిక్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? కర్ణాటకలో హునసాగి, మధ్యప్రదేశ్ భీంబేట్కా. మీకు చాలా ఇంపార్టెంట్ భీంబేట్కా, వెరీ 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 ఇంపార్టెంట్. మీకు మెయిన్గా రైల్వే నుంచి ఎక్కువగా బిట్లు భీంబేట్కా నుంచే వస్తున్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు తర్వాత నేను వైసీటీ బిట్లు చెప్తా లాస్ట్లో. వైసీటీ బిట్లు మీకు లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఏదైతే 8 బిట్లు ఉన్నాయో అవి. ఫస్ట్ మనము ప్రాచీన శిలాయుగం గురించి చదువుకుందాం. తర్వాత లోహయుగం గురించి కూడా చదువుకొని అప్పుడు వైసీటీ బుక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. వేర్ ఇన్ ఇండియా వుడ్ యూ ఫైండ్ ద రాక్ పెయింటింగ్స్? రాక్ పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు. స్టోనేజ్కి సంబంధించి. అంటే మనం గుహ అని చెప్పాం కదా. ఈ భీంబేట్కా గుహలో ఏం చేశాడంటే మానవుడు కొన్ని పెయింటింగ్స్ని గీసాడంట. ఓకేనా, ఈ పెయింటింగ్స్ ఎప్పుడు అని వాళ్ళు కార్బన్ డేటింగ్ చేస్తే ప్రాచీన శిలాయుగము స్టోనేజ్ గురించి వచ్చింది. ఇది ఎప్పుడు పెట్టు? 2019 పెట్టు. అయితే ఈ రాక్ పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయి? భీంబేట్కా. ఓకేనా, ఎలిఫెంటా కేవ్స్ కాదు, బాక్ కేవ్స్ కాదు, నలందా కాదు. ఇవన్నీ కూడా చరిత్ర యుగం. ఇదొక్కటే ప్రాచీన చరిత్ర యుగం. నెక్స్ట్ మీసోలిథిక్ ఏజ్ గురించి చూడండి. మీసోలిథిక్ ఏజ్ ఎప్పటి నుంచి? 12,000 నుంచి 10,000 దాకా. ఓకే, ప్రాచీనకి నవీన శిలానికి మధ్య గల కాలాన్నే మధ్య శిలాయుగము అంటారు. ఓకే, రీసెంట్గా ఆర్పిఎఫ్ఎస్ఐ 2024లో అడిగిన బిట్టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీరియడ్ సక్సీడ్స్ ద పాలియోలిథిక్ పీరియడ్? పాలియోలిథిక్ పీరియడ్ తర్వాత వచ్చేటువంటి ఏజ్ ఏంటి? మీసోలిథిక్ పీరియడ్. నెక్స్ట్ ఎస్ఎస్సి సీజీఎల్లో అడిగినటువంటి బిట్ ఏంటి? ద డ్యూరేషన్ ఆఫ్ మీసోలిథిక్ పీరియడ్ ఫ్రమ్ 12,000 to 10,000. ఓకేనా, ఇది మీసోలిథిక్ పీరియడ్ ఏజ్. మీసోలిథిక్ పీరియడ్లో మానవుడు ఏం చేశాడు అనేది మనం కొంచెం చూసినట్లయితే, మానవుడు వేట విల్లుని కనుగొన్నాడు. అప్పుడు దాకా రాళ్ళు ఉండేవి, కానీ విల్లును కనుగొన్నాడు. రాళ్లతో ఏం చేస్తాం? ఖచ్చితంగా యానిమల్ దగ్గరికి వెళ్ళాలి, లేదా చాలా డిస్టెన్స్ అనేది చాలా తక్కువ. అంటే వేట యానిమల్స్కి మనిషి రాళ్ళు విసరటానికి డిస్టెన్స్ చాలా తక్కువ ఉండదు. విల్లు అనుకో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా సరే అతని యొక్క గురి ఒక చోటే ఉండేది, ఈజీగా చంపొచ్చు. అదే రాళ్లతో చంపాలంటే కొంచెం కష్టమైద్ది. ఓకేనా, అలాగే కుక్కను కూడా పెంపుడు జంతువు చేసుకున్నాడు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఏ కాలంలో మనిషి పెంపుడు జంతువుని ఏ జంతువుని చేసుకున్నాడంటే కుక్క. మానవుడు మొట్టమొదటిసారి మంచికి చేసుకున్నటువంటి జంతువు కుక్క, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, విలుని ఆవిష్కరించడం అనేది మానవుని జీవిత విన్యాసంలో అసాధారణమైనది అని చెప్పింది గోర్డాన్ చైల్డ్ అని చెప్పాడు. ఈ విలుని ఉపయోగించి ఏం చేశాడు? చేపలను పట్టడం నేర్చాడు. ఓకేనా, ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా. ఇప్పుడు ఏదైనా ఒక చేప తిరుగుతుంది అనుకోండి, ఓకేనా, నీళ్ళల్లో మనం ఏం చేస్తాం? ఒక బాణం లాంటిది వేసి ఇట్లా ఒక కర్ర చివర ఒక బాణం లాంటిది గుచ్చుతాం. ఓకేనా, అదే విల్లు. ఓకేనా,
అదే రాయితో చేపను చంపాలంటే వీలయ్యే పనేనా? కొంచెం కష్టమే. ఓకేనా? నొప్పును కూడా కనుక్కున్నది ఎప్పుడు? ఈ యుగంలోనే. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి వస్తువులు ఎక్కడెక్కడ కనపడ్డాయి? గుజరాత్‌లో, రాజస్థాన్‌లో. ఇంకో బిట్ చూడండి. ఎస్ఎస్‌సి బిట్. మీసోలిథిక్, మైక్రోలిథిక్. మైక్రోలిథిక్ వర్ యూజ్డ్ ఇన్ ఎర్లీ హ్యూమన్స్. ఈ మైక్రోలిథిక్స్ అంటే ఏంటి? కాయిన్సా? కాదు. స్టోన్ టూల్సా? అవును. లిథిక్ అంటే ఏంటి? రాయి. మైక్రో అంటే చిన్న రాయి. చిన్న రాళ్ళు అనేటువంటివి హ్యూమన్స్ యూజ్ చేశారు. అయ్యేంటి? చిన్న రాళ్ళు అంటే ఏంటి? కాయిన్స్ కాదు. స్టోన్ రాళ్ళు. క్లాత్స్ కాదు. పాట్స్ కాదు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. మీసోలిథిక్ ఏజ్ యొక్క సైట్స్ మనం గుజరాత్లో ఉందనుకున్నాం కదా. గుజరాత్లో ఏంటి? లాంగ్నాజ్, లాంగ్నాజ్, అలాగే తార్సాంగ్. మధ్య భారతదేశం అంటే మధ్యప్రదేశ్ అనుకోండి. ఇక్కడ పంచ్మర్రి, అదాంగర్, మిర్జాపూర్, భీంబేట్కా. మెయిన్గా భీంబేట్కా. పశ్చిమ బెంగాల్ చంద్రకేట్గర్. ఇది చంద్రకేట్గర్ అనేటువంటి దాన్ని యూపీఎస్సి వాడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు స్టోనేజ్ గురించి క్వశ్చన్లు ఇస్తాడు కదా, అందులో సైడ్స్ గురించి చెప్తాడు కదా. ఎక్కువగా ఇప్పుడు 4 ఆప్షన్లు ఉంటాయి. ఈ 4 ఆప్షన్లో ఏ అనే ఆప్షన్ రైటు. కానీ వాడికి తోడుగా ఏం చేస్తున్నాడు? 3 ఆప్షన్లు ఉంటాయి కదా. ఈ 3 ఆప్షన్స్లో ఎక్కువగా చంద్రకేట్గర్ని ఉపయోగిస్తున్నాడు. చంద్రకేట్గర్, బిరాన్పూర్, చంద్రకేట్గర్. పశ్చిమ బెంగాల్ దేశానికి సంబంధించినవి. పశ్చిమ బెంగాల్ అంటే మనయే, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కదా అది. రాజస్థాన్ భిల్వారా, బగోర్, మోర్ఖానా. ఉత్తరప్రదేశ్ దామ్దానా, చపోనిమండో, మోర్ఖానా. మోర్ఖానా రాజస్థాన్ది అండి. మోర్ఖానా రాజస్థాన్ది. కర్ణాటక సంగనకల్లు. ఇది ఏపీ వాళ్ళకి ఇంపార్టెంట్. ఏపీ హిస్టరీ, ఏపీ హిస్టరీలో అడుగుతాడు. చూడండి, ఇది టిఎస్ కానిస్టేబుల్ 2022లో అడిగినటువంటి బిట్టు. వాకాంకర్ అనేటువంటి వ్యక్తి, వాకాంకర్ అనేటువంటి వ్యక్తి పంచమర్మి ప్రాంతం. పంచమర్రి ఎక్కడ ఉందనుకున్నాం? మధ్యప్రదేశ్. ఇప్పుడే మనం చెప్పింది ఇదిగో పంచమర్రి అంటే ప్రీవియస్ ఇయర్ బిట్. పంచమర్రిలో ఏముంది? ఏముందంటే నారింజ పండు, ధూమ్రవర్ణాలతో చిత్రకళ ఉంది. అంటే పెయింటింగ్స్. పెయింటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? భీంబెట్కాలో ఉన్నాయి, పంచమర్రిలో ఉన్నాయి. పంచమర్రిలో ఉన్నట్టు గుర్తించింది ఎవరు? వాకాంకర్, విఎస్ వాకాంకర్. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. కడప జిల్లాలోని దప్పెళ్ళ, బూదిగని, అదోని, దూపాడు, పులిచెర్ల, కేతవరం. ఓకేనా? చూడండి, భీంబెట్కా గురించి మనకి ఎక్కువగా క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి భీంబెట్కా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. భీంబెట్కాలో ఏమున్నాయి? రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి, చిత్రకళ ఉంది. వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఎప్పుడు చేర్చారు? 2003. 2003. భీంబెట్కా మనకి ఏబిసి అంటాం కదా, ఇది 2, దాని తర్వాత వచ్చేది 3. 2003 గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. ఇది ఎక్కడుంది? మధ్యప్రదేశ్ వింధ్యా రేంజ్లో ఉంది. ఎవరు కనిపెట్టారు? వాకాంకర్. హెరిటేజ్ సైటు 2003. ఈ 2, 3ని కలిపితే 23. ఇదేమైద్ది? డబ్ల్యూ అయింది. డబ్ల్యూ పేరు మీద వాకాంకర్. ఈ విధంగా కోడ్స్ ఉంటేనే మనం గుర్తుపెట్టుకోగలుగుతామండి. ఓకేనా? ఎప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది? ఎప్పుడు? 47లో. దానికి 10 సంవత్సరాల తర్వాత వాకాంకర్ కనుగొన్నాడు భీంబెట్కా గుహల్లో ఉన్నట్లుగా. ఇవి ప్రాచీన శిలాయుగానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ ఏ కాలం నాటివి? అప్పర్ పాలియోలిథిక్, మిసోలిథిక్, చాల్కోలిథిక్, ఎర్లీ హిస్టారిక్, మెడివల్ పీరియడ్. అంటే మీకు 10,000 సంవత్సరాల కాడి నుంచి రీసెంట్గా 500 సంవత్సరాల క్రితం ఏడి, ఇది బీసీ, ఇన్ని వరకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా భీంబెట్కాలో ఉన్నాయి. ఈ భీంబెట్కా దగ్గర ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏంటి? రత్పాని. రత్పాని. అయితే మనం పెయింటింగ్స్ అంటున్నాం కదా, ఏం పెయింటింగ్స్ ఉన్నాయి? జింక, కుందేలు, నక్క, తాబేలు ఉన్నాయని చెప్పవచ్చు. ఓకే, ఈ యొక్క చిహ్నాల ఆరాధనని ఏమంటారు? టాలిమ్స్. ఇది ప్రీవియస్ రిపీట్ అండి, లేదా ఇంపార్టెంట్. ఓకేనా?
టాలిమ్స్ అంటారు. నవీన శిలాయుగము. నవీన శిలాయుగానికి పేరు పెట్టింది ఎవరు? జాన్ లూబెక్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రాచీన శిలాయుగమైంది, మధ్య శిలాయుగమైంది, ఇప్పుడు నవీన శిలాయుగానికి వచ్చాం. నవీన శిలాయుగము పేరు పెట్టింది జాన్ లూబెక్. ప్రీవియస్ బిట్. ఓకేనా. మనకి బుర్జహాం ఎక్కడ ఉంది? బుర్జహాం ఎక్కడ ఉంది? కాశ్మీర్లో ఉంది. ఏ నది? జీలం నది. గుర్తుపెట్టుకోండి, ఇది అడుగుతాడు. బుర్జహాం ఏ స్టేటు? కాశ్మీర్లో ఉంది. నవీన శిలాయుగం నాటి మొట్టమొదటి స్థావరం ఎక్కడ కనుగొన్నారు? లింక్ సుగార్. ఇది ఎక్కడ ఉంది? కర్ణాటక. అసలు నవీన శిలాయుగం అంటేనే కర్ణాటక అండి. ఇక్కడే ప్రారంభమైంది. కర్ణాటకలో ప్రారంభమై మన ఏసియా మొత్తం ప్రారంభించబడింది. ఫస్ట్ ప్రారంభించబడింది కర్ణాటక. కర్ణాటక నుంచి విస్తరించింది అన్నమాట ఏసియా మొత్తం. ఓకే. నెక్స్ట్ చూడండి, మొట్టమొదటి స్థావరం ఏంటి? లింక్ సుగార్. ఇది ఎక్కడుంది? కర్ణాటకలో. అయితే ఎక్కువగా బయటపడింది బుర్జహాం, కాశ్మీర్లో. ఇక్కడ నవీన శిలాయుగం నక్షలాన్ని అంటే ఫస్ట్ మనం ఏం చెప్పాం? రాళ్ళు ఉండేవి, రాళ్లతో యానిమల్స్ని చెప్పేవాడు. మధ్య శిలాయుగంలో ఏమైంది? రాళ్ళ నుంచి విల్లు వచ్చింది, విల్లుతో పాటు కుక్క వచ్చింది. ఈ విల్లుతో చేపలను పట్టాడు, చేపలను పట్టి వాడికి నుప్పు కావాలనుకున్నాడు, నుప్పు పుట్టించాడు. మనకి ఇక్కడ 3 వచ్చినాయి. మధ్య శిలాయుగంలో విల్లు, కుక్క, నిప్పు. ఈ నిప్పు వచ్చిన తర్వాత ఏం చేశాడు? వ్యవసాయం చేశాడు, పశువుల్ని పెంచాడు. ఓకేనా. కుమ్మరి సారె వల్ల ఏం చేసింది? కొండలు. అంటే కుండలు తయారు చేయటం నేర్చారండి. వ్యవసాయం చేస్తూనే కుండలను చేశారు, కుండల మీద పెయింటింగ్స్ వేసారు. ఇంత ఉందన్నమాట. అంటే మధ్య శిలాయుగం నుంచి నవీన శిలాయుగంలో ఎంత డెవలప్మెంట్ అయిందో చూడండి. రాతి విగ్రహాలు తయారు చేశారు, అంటే విగ్రహాలు కూడా తయారు చేశారు. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. చూడండి, ఇక్కడ ఉపయోగించినటువంటి రాళ్ళు సెల్ట్, బసాల్ట్. ఏ సెల్ట్ ఈజ్ డాష్ ఫ్రమ్ నియోలిథిక్ పీరియడ్. అసలు సెల్ట్ అంటే ఏంటి? టోంబా, సమాధా కాదు. మనం ఇక్కడ ఏం చెప్పాం? రాయని చెప్పాం. హౌసా, ఇల్లా కాదు. టూలా, అవును. ఉపయోగించినటువంటి టూల్ అంటే రాళ్ళు, రాళ్ళని టూల్స్ అంటాం. ఎర్న కాదు. ఓకేనా. టూల్ అనేది రైట్ ఆన్సర్. టీజల్ బిట్. ఇక్కడ కుమ్మరి సారె అంటే చక్రాన్ని కొనుగొన్నాడు. చక్రాన్ని కొని కుమ్మరి సారెని కనుగొని దాని నుంచి కుండలు తయారు చేసి కుండల మీద పెయింటింగ్స్ వేసాడు నవీన శిలాయుగంలో. ఓకేనా. ఈ విధంగా చక్రాన్ని తయారు చేసేవాళ్ళు ఒక వృత్తి, కుండలను తయారు చేసేవాళ్ళు ఒక వృత్తి, కుండల మీద పెయింటింగ్ వేసేవాళ్ళు ఒక వృత్తి, వ్యవసాయం చేసేవాళ్ళు ఒక వృత్తి. ఓకేనా. ఈ విధంగా ఏం జరిగింది? వృత్తులు ఏర్పడ్డాయి. ఓకేనా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేశారు. ఈ విధంగా చేయటాన్నే మనం వృత్తులు అంటాం. ఓకే. మాతృదేవతారాధన మొదలైంది. ఈ బిట్ మనకి యూపీఎస్సీలో అడిగి ఉండొచ్చు. కుండలపై చిత్రాలు ఎప్పుడు వేశారు? ఇది ప్రీవియస్ ఇయర్ బిట్ అండి. ఎప్పుడు వేశారు? నవీన శిలాయుగంలో. నవీన శిలాయుగం తొలిసారి బళ్ళారి జిల్లా రాయచూర్ దగ్గర. మనం ప్లేస్ ఏం చెప్పాం? లింక్ సుగార్. లింక్ సుగార్. ఇది లాస్ట్ టైం పోలీస్ బిట్ అనుకుంటా అండి. ఏపీ పోలీస్ బిట్లో అడిగినట్లున్నాడు. కుమ్మరి చక్రం అభివృద్ధికి చిహ్నం అంది గోర్డాన్ చైల్డ్. చూడండి, ఒక భారతదేశంలోనే కాక ఆగ్నేయాసియాలో మొత్తం కూడా ఈ ప్రాంతమే జన్మస్థానం అని చరిత్రకారులు గుర్తించారు. అంటే కర్ణాటక. చూడండి, ఇక్కడ మనకి వచ్చినటువంటి క్వశ్చన్ ఎస్ఎస్సి మెట్రిక్ లెవెల్లో. పోటరీ వాజ్ ద ఫస్ట్ ట్రేసబుల్ టు విచ్ పీరియడ్? మనం ఇప్పుడే కదా చెప్పుకున్నాము. నవీన శిలాయుగంలో కుమ్మరి సారె, చక్రం, దీని నుంచి కుండలు తయారు చేశాడు. అంటే పోటరీ అంటే కుండలు ఎప్పుడు ఉన్నాయి? నవీన శిలాయుగంలో. మీసోలిథిక్లో నిప్పు, కుక్క, విల్లు.
పాలియోలిథిక్లో రాళ్ళు మాత్రమే, చాల్కోలిథిక్లో రాగి వస్తువులు. ఓకేనా. నెక్స్ట్, టెక్నిక్ యూస్ ఆఫ్ మేకింగ్ సిల్క్ వర్ ఫస్ట్ ఇన్వెంటెడ్ ఇన్ చైనా అరౌండ్ డాష్ ఇయర్స్ బ్యాక్. ఎన్ని సంవత్సరాల క్రితము చైనా వాడు సిల్క్ని తయారు చేయటం, అంటే పట్టు లేదా పత్తి చేసేటువంటి టెక్నిక్ని ప్రారంభించాడు అంటే 7000 సంవత్సరాల క్రితం. అంటే నవీన శిలాయుగంలో చైనాలో ఈ సిల్క్ని పండించడం స్టార్ట్ అయింది. SSC-CGL బిట్. ద ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్ ఆరిజినేటెడ్ ఇన్ నియోలిథిక్ చైనా. ఇక్కడ ఉపయోగించినటువంటి చిత్రాలు ఏంటి? విల్లింపు ధరించిన మనిషి, జింక, కుక్క. మనకి ప్లేసెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి ఎక్కువ బిట్లు వచ్చినాయండి. రీసెంట్గా 2024 రైల్వే వార్డు, RRB వార్డు అడిగినటువంటి బిట్లు కూడా ఎక్కువగా నియోలిథిక్ ప్లేసెస్ నుంచే వచ్చినాయి. బిహ్రానా, ఇది హర్యానాలో ఉంది. కర్ణాటక కుప్పగల్, ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. కుప్పగల్ నియోలిథిక్ సైట్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో. బ్రహ్మగిరి, హలూల్ ఎక్కడుంది? తుంగభద్ర రివర్ పక్కన. కొడెక్కల్, సంగన్నకల్లు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా సంగన్నకల్లు మీసోలిథిక్ ఏజ్లో. పికిల్హర్, తక్కళ్ళ కోట. మస్కీ మనకి ఎక్కువగా అశోకుడు గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం, మస్కీ శాసనం అని. కాశ్మీర్ చెప్పాం కదా, బుర్జహాం. బుర్జహాం ఎక్కడుంది? కాశ్మీర్లో. చిరాండ్, బీహార్. మెహర్గర్, బలూచిస్తాన్, ఇది పాకిస్తాన్. మీరు గమనించండి, నియోలిథిక్ ఎక్కువగా మన ఇండియాలో ఉంది. పాకిస్తాన్లో ఎక్కడ గుర్తించారు అని అడిగితే, అంటే ఇండియాకి బయట ఎక్కడ గుర్తించారంటే మెహర్గర్ పాకిస్తాన్లో గుర్తించారు. ఇంకా అస్సాంలో డజోయ్ హార్డింగ్. ఇక్కడ మనకేం కనపడింది? జడైటీ స్టోన్. అంటే మనకి నవరత్నాలు ఉన్నాయి కదా, నవరత్నాల్లో ఒక రత్నమే జడైటీ స్టోన్ అంటారు. రీసెంట్గా మన హైదరాబాద్ ఏరియాలో కూడా కనుగొన్నాయి. ఓకేనా. నాగర్ కర్నూలు ఉంది కదా, అక్కడ కూడా రీసెంట్గా స్టోన్స్ని కనిపెట్టారు. సరుతారు, మరక్డోలా మీకు ఎక్కువగా DAO అని వచ్చింది, గుర్తుపెట్టుకోండి. జడైటీ రాయ్, DAO, సారుతారు, ఇవన్నీ కూడా అస్సాం ప్రాంతం. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ బిట్లు, RPFSI 2024లో బిట్లు అడిగాడు కదా, అవి. బిహ్రానా అనేటువంటి సైటు ఎక్కడ ఉంది? నియోలిథిక్ సైట్ ఇది, హర్యానాలో ఉంది. ఓకేనా. కుప్పగల్ నియోలిథిక్ సైట్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నియోలిథిక్ సైట్ హీల్డెడ్ ద రిమైన్స్ 3 స్పీషీస్ ఆఫ్ డియర్? ఇక్కడ మనకి కొడెక్కల్లో 3 జాతుల డీర్స్ కనుక్కున్నారు, అంటే జింకలు. మనం ఇక్కడ చెప్పాను చూడండి, జంతువులు అన్నప్పుడు ఇదిగోండి జింక, చిత్రలేఖనాలు. ఎక్కడ? కొడెక్కల్, కర్ణాటక. ఓకేనా. కర్ణాటకలో కొడెక్కల్ ప్రాంతంలో జింక, అంటే 3 రకాల జింకల్ని వాళ్ళు పెయింటింగ్స్ వేశారనమాట. అదే ఇప్పుడు మనకి RPFSI 2024లో అడిగాడండి. మీరు గమనించినట్లయితే 2019లో ఇన్ని క్వశ్చన్స్ రాలా, ఇంత డెప్త్గా అడగల. కానీ మీకు RPFSIలో చాలా డెప్త్గా మనకి APPSC గ్రూప్ 1కి ఎలా అడుగుతాడో ఆ విధంగా క్వశ్చన్స్ చాలా డెప్త్గా ప్లేసెస్ మీద ఇచ్చాడు. భీంబేట్కా ఎక్కడ? మధ్యప్రదేశ్. పాట్నే ఎక్కడ? మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా ప్లేసెస్లో. పాట్నే ఇక్కడ చెప్పుకోలేదు, మనం మీసోలిథిక్ ఏజ్లో చెప్పుకున్నాం. పాట్నే ముంబై దగ్గర. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏన్షియంట్ సైట్స్ నాట్ సిచ్యువేటెడ్ అన్నాడు ఇన్ ఇండియాలో లేని ఏన్షియంట్ సైట్స్ ఏది అన్నాడు. అన్సంగు, ఇది కర్ణాటక.
అలూర్ ఇది కర్ణాటక. ఇనామ్గాన్ అంటే మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ రెండిట్లో ఒక చోట ఉంటుంది. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్ బిట్. మెహర్గర్ అనేది రైట్ ఆన్సర్. ఇది ఇండియాలో లేదు. ఎక్కడ ఉందని చెప్పుకున్నాం? పాకిస్తాన్లో ఉందని చెప్పుకున్నాం. బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ జడైటీ స్టోన్ వాజ్ ఫౌండ్? ఎస్ఎస్సి సిజిఎల్ బిట్. ఇది కర్ణాటక. మెహర్గర్ పాకిస్తాన్. మహాగర దీని గురించి మనం చదువుకోలేదు. డజోలి హడింగ్ ఇది అస్సాం. దీంతోపాటు మనకి ఇంకా 2 పేజీలు చెప్పుకున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ హిల్స్ నియర్ బ్రహ్మపుత్ర వ్యాలీ? బ్రహ్మపుత్ర వ్యాలీ అంటే ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. అంటే అస్సాంలో ఉన్నటువంటి సైట్ ఏంటి అంటున్నాడు. మెహర్గరా కాదు. పియాంపల్లినా కాదు. గూఫ్రకల్ అంటే ఇది మనకి కాశ్మీర్లో అనుకుంటా అండి. గూఫ్రకల్ ఉండేది. ఇక్కడ మనకి సమాధులు కనపడతాయి అనుకుంటా. సమాధులు లేదా పిట్ వెల్స్ అంటారు. పిట్ వెల్స్ అనుకుంటా. ఓకేనా? పిట్ వెల్స్ కానీ మనకి గూఫ్రకల్లో కనుక్కుంటారు. డజోలి హ్యాడింగ్ అంటే మనకి అస్సాం ప్రాంతం. ఇందాడ కదా పై బిట్టాక మనం చెప్పుకుంది. చూడండి, డజోలి హార్డింగ్ ఏ నియోలిథిక్ సైట్ డీమా అస్సాం డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఎక్కడ? అస్సాము, బ్రహ్మపుత్ర వ్యాలీకి దగ్గరలో. ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ ఏం దొరికినాయి? జడైటీ స్టోన్. ఓకేనా? ఇది అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు. చైనా నుంచి వచ్చి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం శిలాయుగం అయిపోయింది. ఇప్పుడు లోహయుగంలోకి వెళ్దాం. లోహయుగం లేదా చాల్కోలిథిక్ ఏజ్. రాగి యుగం ఎప్పుడు? 3000 సంవత్సరాల క్రితం. కంచు యుగం ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. చీకటి యుగం ఎప్పుడు? 1000 సంవత్సరాల క్రితం. ఇనప యుగం ఎప్పుడు? 1000 సంవత్సరాల కాడి నుంచి ఉన్నది ఇనప యుగం. మనకి కంచు యుగంలోనే హరప్ప సివిలైజేషన్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. హరప్ప సివిలైజేషన్ ఎప్పటి నుంచి? 3000 నుంచి 2000. యావరేజ్గా చెప్పాలంటే 2500 సంవత్సరాల క్రితం. చూడండి, ప్రీవియస్ రిపీట్లు ఇక్కడ. రాగి మరియు రాళ్లను ఉపయోగించిన కాలాన్ని ఏమంటారని అడిగాడు. ఇది ప్రీవియస్ రిపీట్ అండి. చాల్కోలిథిక్ ఏజ్ అంటారు. మానవుడు ఉపయోగించినటువంటి మొట్టమొదటి లోహం రాగి. ఇది ఎన్టీపీసీలో ఛాన్సర్లు అడిగాడు. ఓకేనా? రాగి. నలుపు ఎరుపు మృన్మయ పాత్రలు ఏ దశలో కలవు? తామ్ర శిలాయుగంలో కలవు. మనకి కుండలు ఎప్పుడు? నవీన శిలాయుగం. నవీన శిలాయుగంలోనే పెయింటింగ్స్ వేసాడు. కానీ ఇక్కడ ఏంటంట, ఎరుపు కుండలు వచ్చినాయి. వాటి మీద బ్లాక్ పెయింటింగ్స్ని వేశారు. ఎప్పుడు? ఈ తామ్ర శిలాయుగంలో. ఓకేనా? తామ్ర శిలాయుగం అంటే ఏం లేదండి, బ్రాంజ్ ఏజ్ అంటే రాగి. ఐరన్ ఏజ్ ఈజ్ నేమ్డ్ బికాజ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఐరన్ మోస్ట్లీ రీప్లేస్డ్ డాష్ ఇన్ ఇంప్లిమెంట్స్ అండ్ వెపన్స్. అంటే ఫస్ట్ రాళ్ళను ఉపయోగించాడు. రాళ్ళ తర్వాత విల్లు, దాని తర్వాత రాగి, దాని తర్వాత ఇనుము. రాయిని తీసేసి ఏమొచ్చింది? రాగి వచ్చింది. రాగిని తీసేసి ఇనుము వచ్చింది. అంటే ఏం తీసేసి ఇనుము వచ్చింది? రాగిని తీసేసి ఇనుము వచ్చింది. ఆప్షన్స్. వుడ్ అన్నాడు, కాదు. అసలు వుడ్ అనేది మనోడు ఆయుధంగా ఉపయోగించాల. బ్రాస్ అనేది ఉపయోగించాల. బ్రాంజ్, రాయి ఈ రెండింటిని ఆయుధాలకు ఉపయోగించాడు. రాయిని రీప్లేస్ చేసి రాగి వచ్చింది. రాగిని రీప్లేస్ చేసి ఇనుము వచ్చింది. నెక్స్ట్ లోహపు యుగం. ఇది అవసరం లేదు, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. లోహయుగం స్టోన్ ఏజ్ వర్ధిల్లున్నటువంటి ప్రదేశాలు. ఓకేనా? లేదా ఐరన్ ఏజ్ లేదా బ్రాంజ్ ఏజ్, రెండు ఇక్కడ ఉంటాయి. ఓకేనా? రాజస్థాన్లోని అజ్మీర్లో దొరికినాయి అంటండి. మనకి తంబావతి కేత్రి గని ఎక్కడుంది? రాజస్థాన్లో ఉందని మనం జాగ్రఫీలో చదువుకుంటాం. తంబావతి అంటే అర్థం ఏంటి?
రాగి. రాగి ఇది ఎక్కడ ఉంది? అజ్మీర్లో ఉంది. ఓకేనా? అక్కడ ఉన్నటువంటి గని కేత్రి గని. నెక్స్ట్ రాజస్థాన్లో గిలుందు. గిలుందు ఇక్కడ రాగి కత్తుల పరిశ్రమ. రాజస్థాన్లో కత్తుల పరిశ్రమ ఉండేది. నెక్స్ట్ మహారాష్ట్రలో దైమాబాద్. దైమాబాద్ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి జోర్వే సంస్కృతి. మీకు యూపీఎస్సిలో ఈ కల్చర్స్ ఇస్తాడండి. ఇప్పుడు గిలుందు, దైమాబాద్, రాగి సంస్కృతి ఇలా ఇచ్చి ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ రాజస్థాన్, ఇక్కడ రాజస్థాన్ ఈ విధంగా ఇచ్చాడు అనుకుందాం. ఇక్కడ ఏ రైటు, బి రైటు, ఏ అండ్ బి రైటు ఈ విధంగా మీకు ఎక్కువగా యూపీఎస్సిలో ఈ కల్చర్స్ మీద ఇస్తాడనమాట. జోర్వే సంస్కృతి ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. ఓకేనా? ఇక్కడ రాగి సంస్కృతి రాజస్థాన్లో ఉంది. ఇనాంగర్ సంస్కృతి. ఇనాంగర్ సంస్కృతి అక్కడ మహారాష్ట్ర. ఇది ఏ రివర్ వద్ద? గోద్ రివర్. ఇనాంగాన్ రాగి ఇది రాతి యుగానికి చెందిన ప్రసిద్ధ కేంద్రం. ఓకేనా? మట్టి గట్టుతో నిర్మితమైన పంట కాలువ, మాతృదేవతలు పోలిన విగ్రహాలు, పత్తి ఉడికిన ఆధారాలు. ఎక్కడ? ఇనాంగాన్. ఎక్కడుంది? మహారాష్ట్ర. మహారాష్ట్రలోనే ఇంకొక సంస్కృతి జోర్వే సంస్కృతి. జోర్వేలో ఎరుపు మట్టి పాత్రలను నలుపు రంగులు వేసిన పాత్రలు లభించాయి. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇదిగోండి, నలుపు ఎరుపు మృన్మయ పాత్రలు ఏ దశలో కలవు? తామ్ర శిలాయుగంలో కలవు. ఇక్కడ బిట్ చూడండి. మహారాష్ట్రలో జోర్వే అనే దగ్గర ఎరుపు మట్టి పాత్రలు అంటే ఎరుపు కుండలు అనుకోండి. ఎరుపు కుండలపై బ్లాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్ బిట్ ఇది. చెప్పాం కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని. పాత్రలపై తొలిసారిగా చిత్రరచన చేసిన వారు ఈ ప్రాంతం వారేనని తెలుస్తుంది. అంటే చిత్రరచన కొండలపై పెయింటింగ్స్ చేసింది మహారాష్ట్రలో అని గుర్తుపెట్టుకోండి. అలాగే మాళ్వా మధ్యప్రదేశ్. ప్లేసెస్ వచ్చేసరికి కయాతా. కయాతా మాల్వాలో మగ్గం కండలు అంటే పత్తి. ఆంబోత్ విగ్రహం. కయాతా అనే ప్లేస్ని ఎవరు డిస్కవర్ చేశారు? విఎస్ వాకాంకర్. ఎప్పుడు డిస్కవర్ చేశారు? 1964. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. కయాతా. కయాతా. గంగా యమున. గంగా అంటేనే మనకు తెలుసు వ్యవసాయం, చేతి వృత్తులు. గణేశ్వర్ ఇది యూపీఎస్సిలో ఆప్షన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తాడు గణేశ్వర్ని. ఓకేనా? చూడండి, చంద్రకేట్గర్. చంద్రకేట్గర్ ఇది యూపీఎస్సి బిట్ అండి. నేను ఇక్కడ మీకు మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి ఇది యూపీఎస్సి 2021 బిట్టు. అప్పుడు అడిగాడు ఆర్కియాలజికల్ సైటు, స్టేటు, డిస్క్రిప్షను. చంద్రకేట్గర్ ఎక్కడ? ఒడిస్సా అన్నాడు. ఇది ట్రేడింగ్ పార్ట్. మనం ఏం చెప్పాను? చంద్రకేట్గర్ అనేది వెస్ట్ బెంగాల్ అని చెప్పా. చంద్రకేట్గర్ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా కాదు అంటే తప్పు. ఇనాంగాన్ ఇప్పుడేగా చెప్పాను మహారాష్ట్ర. ఇది రాగి. చాల్కోలిథిక్ సైట్ అన్నాడు. చాల్కోలిథిక్ కాదు, బ్రాంజ్ సైట్. బ్రాంజ్ సైట్. మంగాడు. మంగాడు కేరళ. మెగాలిథిక్ సైట్. తాలిహుండం ఆంధ్రప్రదేశ్ రైటే. రాక్ కట్ షైన్ ఉందా అంటే లేదు. ఇది రైటు, ఇది రైటు, ఇది తప్పు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌ రోస్ గివెన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ. ఏ రోస్ కరెక్ట్గా ఇచ్చాడు? ఇనాంగా అనేది మహారాష్ట్ర రైటే. ఇది ఏ ఏజ్? చాల్కోలిథిక్ ఏజ్లో చెప్పుకున్నాం కదా, చాల్కోలిథిక్ ఏజ్ రైటే. చంద్రకేట్గర్ ఇది వెస్ట్ బెంగాల్ అండి, ఒడిస్సా కాదు. ఇక్కడ పోయింది, ఇంక ఇక్కడికి వెళ్ళనవసరంలా. నెక్స్ట్ మంగాడు కేరళ. మెగాలిథిక్ అంటే మెగా అంటే పెద్ద రాతి యుగము
అంటే ప్రాచీన శిలాయుగంలో మంగాడు అనేది కూడా ఉంది అని అర్థం. తాలిహుండంలో అమరావతి రైటే అంటే ఆంధ్రప్రదేశ్. రాక్ క్రస్టైన్ అంటే లేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ ఈజ్ బెటర్ నౌన్ చాల్కోలిథిక్ సైట్స్? చెప్పాం కదా ఇప్పుడే. కయాతా దీన్ని కనుగొంది ఎవరు? విఎస్ వాకాంకర్. భీంబెట్కాని కనుగొంది ఎవరు? విఎస్ వాకాంకర్. భీంబెట్కాని యునెస్కోలో చేర్చింది ఎప్పుడు? 2003. భీంబెట్కా ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. ఇంతవరకు గుర్తుపెట్టుకో. బుర్జహాం శ్రీనగర్ లేదా జమ్మూ కాశ్మీర్. మెహర్గర్ పాకిస్తాన్. కయాతా కల్చర్ ఆఫ్ చాల్కోలిథిక్ పీరియడ్ ఏన్షియంట్ ఇండియా బిలాంగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అని అడిగాడు. మధ్యప్రదేశ్. ఓకేనా. కయాతా అనేది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. సైట్స్, మనకి సైట్స్ మీద ఇంపార్టెంట్. కయాతా, మాల్వా. ఓకేనా, మధ్యప్రదేశ్. ఇంకా ఇవి ఒక్కటి చెప్పుకుందాము. రూసో చరిత్రను ఏమన్నాడు? అబద్ధాలన్నిటిలో వాస్తవాన్ని కనిపెట్టడాన్నే చరిత్ర అన్నాడు. కార్ల్ మార్క్స్ ఏమన్నాడు? ఇంతవరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలే. ఇది మెయిన్. వర్గ పోరాటం అన్నది కార్ల్ మార్క్స్. అరిస్టాటిల్ ఏమన్నాడు? మార్పు లేని ఏకరూపకమైన గతాన్ని తెలిపే వృత్తాంతమే చరిత్ర. అంటే మార్పు లేదు, ఒకే రూపంలో ఉన్నట్టుగా చెప్తున్నాడు. చరిత్ర ఒక మాయ అన్నది నెపోలియన్ బోనపార్టే. ఇంకా మనం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి కొన్ని విషయాలు చూద్దాము. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1861. ఎవరి ఆధ్వర్యంలో? అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్. అందుకని అతన్ని ఆర్కియాలజీ పితామహుడు అంటాము. ఓకేనా, ఆర్కియాలజీ పితామహుడు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దీన్ని పునరుద్ధరించింది ఎవరు? లార్డ్ కర్జన్. ఎప్పుడు? 1901. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. దీన్ని ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఇది భారతీయ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓకేనా, ఇంతవరకు కూడా మనం ఇంపార్టెంట్ అండి. మనకి నివాసాలు పత్తికి, హస్తినాపురం చెరుకు. మనకి హస్తినాపురం అంటే మనం వీళ్ళు కృష్ణుడు వీటి గురించి చెప్పుకుంటాం కదా. భీంబెట్కా చిత్రగృహాలు మనం చెప్పుకున్నాం కదా. ఇదిగోండి, టిఎస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2023లో అడిగిన బిట్టు భీంబెట్కా. గొల్దీవా వరి. మెహర్గర్ పాకిస్తాన్ వ్యవసాయం. ఆదంగర్ జంతువులను మంచిక అంటే కుక్క. అత్రింజా కేర్ వస్త్ర పరిశ్రమ. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ భీంబెట్కా. ఓకేనా, ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీకు డీటెయిల్స్ ఇచ్చాను, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను, రీసెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్కువగా బిట్లు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వైసీటీ బుక్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇది మన యాప్ నాని క్లాసెస్. ఓకేనా, మన యాప్ నాని క్లాసెస్ మరి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఆర్ఆర్బి గ్రేడ్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేను పెట్టాను. అలాగే స్టడీ ప్లాన్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి కదా, స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి అనే చెప్పాను. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి మరి నేను అర్థమెటిక్ క్వశ్చన్స్ని మన యాప్లో పెట్టాను. 20 రూపాయలకి మాత్రమే వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్, రైల్వే మెడికల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్. ఓకేనా, ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్, సిహెచ్ఎస్ఎల్ ఈ విధంగా మన ఛానల్లో ఉన్నాయి. అలాగే మనం డైలీ పోస్టులని క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. ఈ పోస్టులని మీరు చెకప్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వైసీటీ బుక్లో ఏమేమి ఇచ్చాడు అనేది చూస్తే, స్టోన్ ఏజ్ గురించి సీక్వెన్స్ అడిగాడు. మనం ముందరగానే చెప్పాం కదా, సీక్వెన్స్ ఏంటి? పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మనం అక్కడే చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇంకా అవసరం లేదండి. సెకండ్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ద మేజర్ పీరియడ్ ఆఫ్ స్టోన్ ఏజ్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ కమ్? పాలియోలిథిక్ వచ్చిద్ది,
నియోలిథిక్ వచ్చింది, మీసోలిథిక్ వచ్చింది. కాపర్ స్టోన్ అయితే రాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఇన్ ఇండియా వుడ్ యూ ఫైండ్ రాక్ పెయింటింగ్స్ డేటింగ్ బ్యాక్ స్టోన్ ఏజ్? మనం రాక్ పెయింటింగ్స్ ఎక్కడ కనుగొన్నామని చెప్పాం? భీంబెట్కా మధ్యప్రదేశ్ 2003లో యునెస్కో వారసత్వ సంపద. కనిపెట్టింది ఎవరు? 23 వాకాంకర్. ఓకేనా. వాట్ వర్ ద ఫస్ట్ వీల్ మేడ్ ఆఫ్? ఫస్ట్ వీల్ని దేంతో తయారు చేశాడు అంటున్నాడు. దేంతో తయారు చేశాడు? చెక్కతో. ఓకేనా. మీరు గమనించినట్లయితే నవీన శిలా యుగంలో మనం చక్రాన్ని కనుగొన్నాం. మనం చాల్కోలిథిక్ ఏజ్ అంటే రాగి. దాని తర్వాత ఐరన్ ఏజ్ అంటే ఇనుము. మనం ఆప్షనల్ ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. రబ్బర్ గురించి అసలు మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? మాట్లాడుకోలేదు. గ్లాస్ గురించి మాట్లాడుకోలేదు. ఐరన్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా వుడ్ గురించి కూడా మాట్లాడుకోలేదు. కానీ ఆప్షన్ అట్లా పెట్టుకుందాం. ఐరన్ ఏజ్ ఎప్పుడు వచ్చింది? ఓకేనా. నవీన శిలాయుగం తర్వాత చాల్కోలిథిక్ ఏజ్ వచ్చింది. దాని తర్వాత ఐరన్ ఏజ్ వచ్చింది. అంటే ఐరన్ ఏజ్ అప్పుడు చక్రాన్ని కనుగొన్నాడా? లేదు, నవీన శిలాయుగంలోనే కనుగొన్నాడు. అంటే ఏమి యూజ్ చేసి ఉండొచ్చు? చెక్క. ఓకేనా. ఆప్షనల్ ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్. భీంబెట్కా కేవ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ఇయర్. అంటే భీంబెట్కా కేవ్స్ ఏ సంవత్సర కాలం నాటివి అంటున్నాడు. మనం భీంబెట్కా కేవ్స్ని అప్పర్ పాలియోలిథిక్లోనే మనం పెయింటింగ్స్ని కనుగొన్నాము అని చెప్పాం. ఓకేనా. పాలియోలిథిక్ ఏజ్లోనే భీంబెట్కా కేవ్స్ని కనుగొన్నారు అన్న మాటను మనం వాడాం. ఓకేనా. అంటే సుమారుకి ఎన్ని సంవత్సరాలు అవచ్చు? 1000 సంవత్సరాలంటే ఐరన్ ఏజ్ కాదు. 300 సంవత్సరాలంటే రీసెంట్ ఏషియంట్. 5000 సంవత్సరాలంటే నవీన శిలాయుగము. అంటే మనకి మీసోలిథిక్ ఏజ్ అంటేనే 30,000 సంవత్సరాలు. అర్థమైపోయింది. ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటే చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఇది ఎన్టీపీసీ బిట్. ఇది కూడా ఎన్టీపీసీ బిట్. ఇది రాక్ పెయింటింగ్స్ మనం భీంబెట్కా ఎన్టీపీసీ బిట్. రాక్ షెల్టర్స్ భీంబెట్కా ఈజ్ ఫేమస్ ఫర్. మనకి భీంబెట్కా దేనికి ఫేమస్? మనం ఎక్కువగా చెప్పుకుంది పెయింటింగ్స్కి, లేదా మానవుడు నివసించడానికి కేవ్స్గా ఉపయోగించుకొని అక్కడ పెయింటింగ్స్ వేశాడు. ప్లేసెస్ ఆఫ్ పెయింటింగ్స్ డ్యూరింగ్ మౌర్య డైనాసిటీ. అసలు మౌర్యులే ఉండరు. ప్లేసెస్ ఆఫ్ స్కల్ప్చర్ మొఘల్లే ఉండరు. ప్లేసెస్ ఆఫ్ ఎర్లీ ద్రావిడన్, ఇది హోల్డ్లో పెడదాం. ప్లేసెస్ ఆఫ్ ఎర్లియస్ట్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే ఎర్లియస్ట్ అంటే మనం ఏం చెప్పాం? పాలియోలిథిక్, చరిత్ర పూర్వయుగం అని చెప్పాం కదా. కాబట్టి ఇది ఎక్కువగా ఆన్సర్ అయ్యిద్ది. ఇది ఈ ఆప్షన్ లేకపోతే ఇది రైట్ ఆన్సర్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే భీంబెట్కాలో మనం 30,000 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల క్రితం కూడా పెయింటింగ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కువగా ఇది తీసుకుంటామా అంటే పెద్దోడు ఈడే కదా, ఈయన్ని తీసుకుంటాం. ఇది లేకపోతే అప్పుడు ఇది తీసుకుంటాం. ద్రవిడియన్ పీరియడ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భీంబెట్కా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాం? మధ్యప్రదేశ్. 2003 వాకాంకర్ పెయింటింగ్స్. ఓకేనా. 30,000 సంవత్సరాల క్రితం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్లో అడిగే ఈజీగా అయిపోద్ది. భీంబెట్కా కేవ్స్ ఎప్పుడు కనిపెట్టారు? నేనేం చెప్పాను? 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. దానికి 10 సంవత్సరాల తర్వాత భీంబెట్కా కేవ్స్ని కనుగొన్నారు. 1957 ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. 57, 58లో కనుగొన్నారు. ఓకేనా. చూడండి, మీకు ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఎక్కువగా భీంబెట్కా కేవ్స్ గురించే ఇచ్చాడు. కానీ నేను మీకేం చేశాను? ప్రతిదీ కంప్లీట్గా అసలు స్టోన్ ఏజ్ గురించి మీకు ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా, అలాగే రీసెంట్ ఆర్పిఎఫ్ ఎస్ఐలో అడిగినవి కూడా తీసుకొని చెప్పాను. ఓకేనా. ఇది ఈరోజు ఉన్నటువంటి క్లాసు. మన యాప్ నాని క్లాసెస్ని మరి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక
మీకు వర్త్ ఇంత కంటెంట్ ఎవరు ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి క్లాస్ ఎలా ఉంది, ఎంత డెప్త్ ఉంది, ఓకేనా. మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఉపయోగపడిద్దా లేదా అనేది మీరు కామెంట్ చేయండి, ఓకేనా. మీకు గనక వర్త్రా మన నాని సారు కంటెంట్ చాలా వర్తబుల్గా ఇచ్చాడంటే తప్పకుండా మీ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి కదా, మీ ఇన్స్టిట్యూట్లో పిల్లలకి ఇంత డెప్త్ నాలెడ్జ్ ఉండదు, ఓకేనా. కాబట్టి మీ పిల్లలకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఇన్స్టిట్యూట్ గ్రూపుల్లో షేర్ చేయండి ఈ యొక్క వీడియోని. ఇది ఒక్కటి నేను కోరుకునేది. మీకు ఏ ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా ఇంత డెప్త్గా రైల్వేకి క్లాస్ చెప్పారా అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎంత డెప్త్గా మీకు క్లాస్ చెప్పాను అనేది ఒక్కసారి ఆలోచించుకొని తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. అలాగే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 23 సెట్స్ యొక్క మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కేవలం 20 రూపాయలకి మాత్రమే మన యాప్లో అవైలబుల్లో ఉంది. తప్పకుండా పర్చేజ్ చేసుకోండి, ఓకేనా. మీకు ఇందులో 600 బిట్లకి పైగానే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉండిద్ది, ఓకేనా. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి వీడియో. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చింది అనుకున్నాను, చాలా బాగా నచ్చింది అనుకున్నాను. క్లాస్ అయితే ఎక్సలెంట్, ఓకేనా. అది మీరే చెప్పాలి, నేను ఎక్సలెంట్ అని చెప్పటం కాదు. మీరు కామెంట్ చేయండి, క్లాసు పూరా, మీడియమా, ఎక్సలెంటా కామెంట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.